మనతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఈ గణేష్ నిమజ్జనం ఇందులో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? గణేష్ నిమజ్జనంలో పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతం. ఇది హిందూ బంధువులకు హిందువుల ఐక్యత కోసం 100 సంవత్సరాల క్రితమే శ్రీ బాలా గంగాధర్ తిలక్ గారు హిందువుల ఐక్యత కోసం హిందువులు అప్పుడు విచ్ఛిన్నమైతే గత పూర్వీకులు కొందరు బాబర్లు అక్బర్లు కొంతమంది రాజులు నిజాం రాజులు హిందువులలో ఐక్యత హిందువుల కులాలలో అనైక్యత తీసుకొచ్చి కులాల విభజన తీసుకొచ్చి హిందువులను చీల్చితే అప్పుడు హిందువుల ఐక్యత కోసం శ్రీ బాలా గంగాధర్ తిలక్ గారు గణపతి ఉత్సవాలను తీసుకొచ్చాడు. ఈ గణపతి ఉత్సవాలతో హిందువులందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా గణేశుని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు 9 రోజులు కూడా నిత్యం పూజలు చేసుకొని రోజుకొక రకం పూజ చేసుకొని భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా పూజలు జరుపుకొని అల్లారముద్దుగా చిన్న పిల్ల పెద్ద అందరూ కూడా 9 రోజులు పూజలు జరుపుకొని నిమజ్జనం చేసుకుంటారు. ఈ పండుగలో పాల్గొనడం కూడా హిందూ బంధువులందరూ కూడా చాలా సంతోషం. కరీంనగర్ పట్టణంలో కూడా ఈ టవర్ సర్కిల్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ టవర్ సర్కిల్లో 100 సంవత్సరాలు కూడా గణేష్ ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. మొత్తం టౌన్లో ఉన్న గణేష్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ భక్తి పడుతూ ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఇక్కడ వారి కొబ్బరికాయతో వారి గణేషుని వద్ద కొబ్బరికాయ కొట్టి నిమజ్జనానికి ఇక్కడ తరలి వెళ్తూ ఉంటాయి. ప్రతి కరీంనగర్ ప్రజలు కూడా పురపాలకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ గణనాథుల ఆశీర్వాదం తీసుకుంటారు. సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఐక్యత రావాలి. రానున్న రోజులలో కూడా గల్లీలో ఇంకా ఐక్యత పెంచి వినాయకులను పెంచి హిందువులందరూ కూడా సంఘటితమై ఐక్యంగా ఉండాలని చెప్పి గణేశుని కోరుకుంటున్నాం. గణేష్ మహారాజ్కి